రైతు బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి. ఆ ఇంట్లో డబ్బులు భవిష్యత్తు గురించి అంచనాలు ఉన్నదంతా ఓ తండ్రి చెమట చుక్కలు, ఓ తల్లి ఆశ. చిన్ననాటి నుంచి ఆర్థిక పరిస్థితులు కలవరపాటుకు గురి చేసి అతని సంకల్పం ఆకాశాన్ని తాకే పాఠశాలలో అతని ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయుడు అతనిని నవోదయంలో నడిపించారు. అక్కడే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాసం. ప్రతిసారి మెరుగైన ఫలిత భారతదేశం అత్యుత్తమ ఇంజనీరింగ్ సంస్థలో ఒకటైన JNTU హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా మిస్సూరీ యూనివర్సిటీలో కానీ వెళ్ళాలంటే తల్లిదండ్రులు వచ్చిన అవకాశాలు అందించుకుని మాస్టర్స్ చేస్తూ 3వ సెమిస్టర్లోనే మంచి ఉద్యోగం సాధించారు. ఉద్యోగంతో పాటు తన సొంత కంపెనీని మొదలుపెట్టి వందలాది ఉపాధి కల్పించారు. వెలుగులు పంచే వేకువ నీవే కందీసీనన్నా, ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై, ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుక, నువ్వు సమత మమతల పిలుపా, సాగే ఉద్యమకేక, వేదన తీర్చే వెలుగే పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై, వెలుగులు పంచే వేకువ నీవే. రాజకీయ పాటలు అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు ఎంతో సమీపంలో ఉంచిన అంతర్గత ఎన్నికలకు మత రాజకీయాల కారణంగా తక్కువ తేడాతో ఓడిపోయారు. అయినా ప్రజలు నిన్ను నిత్యం బాధతోనే వారి కోసం, వారి మధ్య, వారి సమస్యలపై గడబెట్టుతూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు ఆయన లక్ష్యం స్పష్టం. వచ్చే 2025 శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆశ ఆకాంక్షలకి ప్రతినిధిగా మారేందుకు మరో సమరానికి సిద్ధమవుతున్నారు. ఇది ఒక సాధారణ రైతుబిడ్డ ప్రయత్నం. పేదలు కూడా ప్రపంచాన్ని మార్చగలరని, తపనతో ఎదగగలరని నిరూపించిన యాత్ర. ఇది ఆశల నుంచి ఆకాశాల దాకా సాగిన ఒక యోధుడి కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు. ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజలు కన్నా కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు. ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు. మార్పుతోనే మన బతుకంటూ అన్నీ అండగా మారాడు. పేదల కష్టం తీర్చేవాడు, పెదవులపై చిరునవ్వే ఇతడు.